కాంతార వన్‌ని బాయ్‌కట్ చేయాలంటూ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్న వేళ, అలా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి సంబంధించి ఒక నెగెటివ్ పవనాలు వీస్తున్న వేళ, ఇప్పుడు ఈ సినిమాకి ఒక గుడ్ న్యూస్ అట్ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి అండగా నిలవడం చూస్తున్నాం. ఆయన ఈ సినిమాకి అసలు ఎటువంటి ఆటంకాలు కలిగించవద్దు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో, అలా ఒక వివాదంలో చిక్కుకుపోయిన కాంతార వన్‌కి కాస్త పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ మాత్రం అండగా నిలిచిందని చెప్పుకోవాలి. సో, చాలామంది తెలుగు నెటిజన్స్ ఈ సినిమాని బాయ్‌కట్ చేయాలని జెప్పేసి కోరడం మనం జూసాం. అదొక వివాదంలో చిక్కుకోవడం మనం జూసాం. సో, అసలేం జరిగింది ఈ 'కాంతార' వివాదం? మరి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే ఓవరాల్‌గా ఈ సినిమాకి సంబంధించి ఆయన రియాక్ట్ అయ్యి పాజిటివ్‌గా స్పందించి ఈ సినిమాకి ఎటువంటి ఆటంకాలు కలిగించొద్దని జెప్పేసనన్నారు. అసలేం జరిగింది ఒకసారి మనం చూద్దాం. సో, 'కాంతార' అప్పట్లో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. సో, మొదట ఓన్లీ కన్నడలో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ సెన్సేషన్ క్రియేట్ జేయడంతో ఒక్కసారిగా మొత్తం పాకేసింది. సో, దాంతో వాళ్ళు మిగతా లాంగ్వేజెస్‌లో డబ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. సో, అక్కడ కూడా ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసి పెద్ద హిట్ చేశారు రిలీజ్ అయిన అన్ని లాంగ్వేజ్‌లో కూడా. సో, అక్కడ రిషబ్ గారి పెర్ఫార్మన్స్‌కి, ఆ సినిమాకి మంచి అప్లాస్ వచ్చాయి. అండ్ ఆ సినిమాకి గాను రిషబ్ శెట్టి గారికి నేషనల్ అవార్డ్ రావడం కూడా మనం చూసాం. సో, అలా ఆ సినిమాతో ఒక్కసారిగా కన్నడ ఇండస్ట్రీ వైపు అందరూ కూడా చూడడం జరిగింది. సో, ఆ స్థాయిలో అంత పెద్ద హిట్ అదవ్వడం, నేషనల్ అవార్డ్ రావడం జరిగింది. సో, ఆ రకంగా దాని మీద ఒక ఎక్స్‌పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయ్యి అలాగే ఉన్నాయి. తరువాత సినిమాకి సంబంధించి పార్ట్ 2 ఉంటుందని జెప్పారు. అయితే పార్ట్ 2 అది సీక్వెల్ గాదు, ప్రీక్వెల్ ఉంటుందని జెప్పేసి అనౌన్స్ చేశారు. దాని మీద ఇంకా క్యూరియాసిటీ అభిమానుల్లో అయితే కలిగింది. సో, పార్ట్ 2 ప్రీక్వెల్‌కి సంబంధించి మొత్తం కూడా షూటింగ్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు దసరా రోజు రిలీజ్‌కైతే సిద్ధంగా అయిపోయింది. సో, ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన ట్రైలర్‌కి అండ్ కొన్ని సాంగ్స్‌కి ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్‌కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈవెన్ ట్రైలర్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సో, త్రూఅవుట్ ట్రైలర్ అద్భుతంగా ఉందని చెప్పేసి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ కూడా రావడం మనం చూసాం. అలాగే ఈ సినిమా దసరా రోజు రిలీజ్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు మూవీ టీమ్. ముంబైలో ఈవెంట్ చేశారు, చెన్నైలో ఈవెంట్ చేశారు. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్‌లో ఈవెంట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు చెన్నైలో ఒక ఈవెంట్ కావాల్సుండగా అది అక్కడ తొక్కిసలాట జరిగి అది కాస్త హోల్డ్ అయ్యి తర్వాత పోస్ట్‌పోన్ అయింది. తర్వాత పెట్టుకుంటామని చెప్పారు. అది ఉంటుందో లేదో అయితే తెలీదు. పెద్ద ఎత్తున ఈ సినిమాకి సంబంధించి ప్రచారం అయితే చేస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ తెలుగులో హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్ ఎప్పుడైతే జరిగిందో, ఆ తరువాత ఈ సినిమాకి సంబంధించి ఒక వివాదంలో చిక్కుకోవడం, ఇక్కడ తెలుగు నెటిజన్స్ అందరూ కూడా ఈ సినిమాని బాయ్‌కట్ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. ఏంటా వివాదం అని చూస్తే మనందరికీ తెలిసిందే. రిషబ్ శెట్టి గారు ఆ స్టేజ్ పైన కన్నడలో మాట్లాడడం. అంటే ఆయన ముంబై వెళ్ళినప్పుడు హిందీలో మాట్లాడడం జరిగింది. తమిళనాడు వెళ్ళినప్పుడు తమిళ్‌లో మాట్లాడడం జరిగింది. ఇక్కడ 'కాంతారా వన్' విషయంలో హైదరాబాద్‌లో ఈవెంట్ జరిగినప్పుడు తెలుగులో ఎందుకు మాట్లాడలేదు? కన్నడలోనే ఎందుకు మాట్లాడారు? సో, ఇది తెలుగుని తక్కువ చేసి చూసినట్టే ఆయన అంటూ నెటిజన్స్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడం జరిగింది. అంటే కన్నడలో ఏంటంటే, మన తెలుగు పోస్టర్స్ కనిపించినా చించేసి పడేస్తారు. దాని మీద బ్లాక్ కలర్ ఏసేసి నిరసనలు జేస్తారు. తెలుగు వాళ్ళొచ్చినప్పుడు అక్కడ కన్నడలో మాట్లాడాలి, తెలుగులో మాట్లాడడానికి వీల్లేదని జెప్పేసి కండిషన్స్ పెడతారు. అంత స్ట్రిక్ట్‌గా అక్కడ ఫాలో అవుతున్నప్పుడు, అంత స్ట్రిక్ట్ రూల్స్ పెడుతున్నప్పుడు, సో, వాళ్ళిక్కడికొచ్చినప్పుడు అటువంటి రూల్సే పాటించాలి గదా! మరి ఇక్కడెందుకు తెలుగులో మాట్లాడకుండా కన్నడలో మాట్లాడారు? అంటే మీ దగ్గరకొస్తే ఒక రూల్, మా దగ్గరకొస్తే ఒక రూలా అంటూ ఈ విధంగా నెటిజన్స్ నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ సినిమాకి సంబంధించి రిషబ్ శెట్టి గారి పైన విమర్శలు రావడం మనం జూసాము. సో, ఆ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించి ఆయన ఆహ్, తెలుగులో మాట్లాడలేదు అన్న కారణంతో నెగెటివ్ ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. బాయ్‌కట్ కాంతారా 1 అని జెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ అయితే చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఇంకోటేంటంటే వాళ్ళు పెట్టిన దాంట్లో ఆయన హిందీలో మాట్లాడినా, ఇంగ్లీష్‌లో మాట్లాడినా మేము పెద్దగా రెస్పాండ్ అయ్యేవాళ్ళం కాదు. ఆయన తెలుగు మాట్లాడకుండా తెలుగు రాకపోతే పర్లేదు. హిందీ, ఇంగ్లీషు మాట్లాడొచ్చు కదా! కన్నడనే ఎందుకు మాట్లాడాలని చెప్పేసి కూడా క్వెషన్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఆయనకు సంబంధించిన పాత వీడియో ఒకటి వైరల్ అవుతుంది. పాత వీడియోలో 'కాంతార 1'లో సక్సెస్ తర్వాత ఆయన తెలుగులో మాట్లాడడం జరిగింది. సో, అప్పుడేమో తెలుగులో మాట్లాడారు. అంటే తెలుగు వచ్చు. వచ్చి కూడా ఇప్పుడు ఇక్కడ మాట్లాడలేదు తెలుగులో. కన్నడలో కావాలని మాట్లాడారు. సో, ఇది కావాలనే ఇక్కడ వాళ్ళని కాస్త అవమానించడానికి మాత్రమే ఈ విధంగా మాట్లాడారని చెప్పేసి మళ్ళీ ఆ వీడియోని, ఈ వీడియోను పోస్ట్ చేసి మరీ సోషల్ మీడియాలో వదిలేయడం జరిగింది. ఆ రకంగా ఈ సినిమాకి సంబంధించి ఒక నెగెటివ్ ట్రెండ్ అయితే, ఒక నెగెటివ్ వైబ్స్ అయితే క్రియేట్ అయ్యాయి. అలా విమర్శల పాలవ్వడం అయితే మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంత నెగెటివ్‌గా ట్రెండ్ అవుతున్న వేళ ఈ విధంగా బాయ్‌కట్ చేయాలి అనుకున్న వేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి సంబంధించి అయితే మాట్లాడడం జరిగింది. సో, ఆయన ఈ సినిమాకి ఎటువంటి ఆటంకాలు
కలిగించవద్దు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకసారి ఆ స్టేట్మెంట్ ఏంటో చూస్తే కర్ణాటకలో పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అక్కడ చిత్రాలకి ఇక్కడ ప్రోత్సాహం ఇవ్వడం ఆపవద్దు. కళ అనేది మనసుల్ని కలపాలి, అనేది విడదీయకూడదనేది వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుందాము. మంచి మనసుతో, జాతీయ భావనలతో ఆలోచనలు చేయాలి. కన్నడ కంఠీరావ డాక్టర్ రాజ్ కుమార్ గారి కాలం నుంచి ఇప్పటి కిచ్చ సుదీప్, ఉపేంద్ర, శివరాజ్ కుమార్, రిషబ్ శెట్టి వరకు అందరినీ కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సోదరభావంతో ఉన్నాం. మన సినిమాకు వ్యాపారంగా ఎదురవుతున్న ఇబ్బందుల్ని 2 భాషల ఫిలిం ఛాంబర్స్ కూర్చొని మాట్లాడుకోవాలి. అప్పుడు ప్రభుత్వ పరంగా మనం మాట్లాడదాము. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. కర్ణాటకలో ఎదురైన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కాంతారా చాప్టర్ 1కు ఆటంకాలు కల్పించవద్దు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారైతే మాట్లాడడం జరిగింది. సో అలా ఒక నెగెటివ్ ట్రెండ్ వీస్తున్న వేళ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలైతే ఆ సినిమాకి కాస్త ప్లస్ అనుకోవచ్చు. అంటే సినిమా పరంగా దీన్ని ఎటువంటి నెగెటివ్ చేయొద్దు, ఆటంకాలు ఎటువంటి కలిగించవద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారైతే పిలుపునివ్వడం జరిగింది. సో ఆ తర్వాత కాస్త తగ్గినట్టుగా కనిపిస్తుంది ఈ నెగెటివ్ ట్రెండ్. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఏపీ గవర్నమెంట్ నుంచి ఇంకొక పాజిటివ్ వైబ్స్ కనిపించాయి. అదేంటంటే ఈ సినిమా మీద రూ. 50 టికెట్లు అయితే పెంచారు. రూ. 50 పెంచుకోవడానికైతే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే దీనిపైన కూడా కాస్త సోషల్ మీడియాలో విమర్శలు అయితే వస్తున్నాయి. అంటే వేరే భాష నుంచి డబ్ అయిన చిత్రాలకు కూడా ఈ విధంగా టికెట్ రేట్స్ హైక్ చేయడం ఏంటి? అప్పుడు కూలీకి చేశారు, వాటోకి చేశారు, మళ్ళీ ఇప్పుడు కాంతారా 1కి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. ఇక్కడ తెలంగాణలో అయితే దీనికి టికెట్ రేట్స్ ఇప్పటి వరకు హైక్ అయినట్టుగా ప్రభుత్వం కూడా అంటే ఇవ్వనట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ మొన్నే అనౌన్స్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా. సో ఇక మీదట పెద్ద సినిమాలైనా, చిన్న సినిమాలైనా ప్రేక్షకులకు అందుబాటులోనే ధరలుంటాయి, ఏమాత్రం పెంచము అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఆ రకంగా చూస్తే తెలంగాణలో అయితే దీనికి టికెట్ రేట్స్ హైక్ అయితే లేనట్టుగా తెలుస్తుంది. సో ఆ రకంగా తెలంగాణలో అయితే హైక్ లేదు. ఏపీలో మాత్రమే 50% హైక్ ఇచ్చారు. అయినా కూడా దాని మీద కాస్త విమర్శలు అయితే వస్తున్నాయి. సో ఏదేమైనా ఈ కాంతారా 1 చుట్టూ ఈ విధమైన చర్చ జరగడం చూస్తున్నాం. ఇది కాస్త ప్రమోషన్స్ పరంగా హెల్ప్ అయినప్పటికీ నెగెటివ్ ట్రెండ్ నడుస్తున్న వేళ మరి దీని ఇంపాక్ట్ సినిమా మీద ఏ రకంగా ఉంటుందో చూడాలి. అయితే చాలా మంది చెప్పేదంటే ఈ విధంగా నెగెటివ్ ట్రెండ్ జరిగినా ఏదేమైనా ఆ సినిమా బాగుంటే చూస్తారు, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. లేదు అంటే అసలు ఏమాత్రం హిట్ చేయరు. సో ఫ్లాప్ అయిపోతుంది అన్నట్టుగానే ఉంటుంది సినిమా వ్యవహారం. సినిమా కంటెంట్‌నే చూస్తారు గానీ ఈ విధంగా వివాదాలైతే పెద్దగా చూడరు ఆడియన్స్ అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. మరి చూద్దాం కాంతారా 1 ఇంకొక 2 రోజుల్లో మన ముందుకు రాబోతుంది. మరి ఎలా ఆడుతుంది? ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ అయితే పాజిటివ్ ఉన్నప్పటికీ సో బయట ఇవి చిన్న వివాదం అయితే నడుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ కూడా చేయడం జరిగింది. సో చూద్దాం ఈ సినిమాకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? మరి ఎటువంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది? మరోసారి రిషబ్ శెట్టి గారు తన పెర్ఫార్మెన్స్‌తో మెస్మరైజ్ చేస్తారా? ఇంకో నేషనల్ అవార్డ్ ఏమైనా సొంతం చేసుకుంటారని మనం ఇంకొక రోజు ఆగితే మనకు కూడా తెలిసిపోతుంది. అప్పటి వరకైతే వెయిట్ చేద్దాం. థాంక్ యూ సో మచ్.